సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అండ్ ఫైనల్లీ నేను మా దోస్తు గడి జాగింగ్కి వచ్చాం. అది ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, ఫైనల్లీ ఈ ఇయర్ అయితే మొదలు పెట్టాం. అయినా మన తెలుగు వాళ్ళకి కొంత సంవత్సరం ఉగాది, అప్పుడు మొదలు పెడదాం అనుకున్నాం. ఎందుకులే అనేసి మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టాం. కానీ ఇక్కడ చలి చంపేస్తుంది భయ్యా. నో ఇయర్ రెవల్యూషన్ అని ఒక వర్కౌట్ ప్లాను, ఒక డైట్ ప్లాను, ఒక ప్లాను, డోసు డోన్స్ ఇలా గట్టిగా ప్లాన్ చేసుకున్నాం భయ్య. వారం అయింది, ఒక్కటి గట్టిగా పాటించట్లేదు. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. వర్కౌట్స్ చేద్దామనే ఉత్సాహం మీద 5కి లేచి వచ్చేసాను. ఇప్పుడేమో ఫ్రెండ్స్ ఇంకోసారి ఎప్పుడు రావాలనిపించట్లేదా? సూర్యుడు వచ్చేంతవరకు పరిగెట్టారా. ఇప్పుడు వస్తావా అంటే మరొద్దు ఒకరు వచ్చారు. నిన్ను కన్నా పాపానికి ఇంట్లో ఇజ్జతికి ఇసం పోసుకొని చేస్తారా? మార్రా 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 వాక్యాలోడే. ప్రతి బ్యాచ్లో ఒకడు ఉంటాడు పనికి మళ్ళీ మోటివేషన్ ఇస్తూ. ఓడిపోతున్నప్పుడే మనం గివ్ అప్ ఇవ్వకూడదంట. అదిగో ఆ పెద్ద మని చెప్పిన మాటే. నెక్స్ట్ షాపింగ్కి శ్రీకాకుళం పోయాం. మా ఊరు నుంచి చాలా దూరమే, బట్ మాకు కొంచెం సోకులు ఎక్కువ. ఇలా అనేస్తారా ఫొటోస్ అనగానే? నిన్ను నల్లగొన్నట్టు తెల్లగొన్నా, నిన్ను నల్లగొన్నట్టు తెల్లగొన్నా. పట్టుబండి బ్రో, పట్టుబండి. ఎక్కడికి పోయినా ఫుడ్ ఈజ్ మ్యాండేటరీ బ్రో. వీడియో తీస్తానంట్రా అంటే వీడికి సినిమాటిక్ లుక్స్ కావాలంట. లుక్స్ అంటే వీడివి ఆ కటౌట్ చూసిరా? ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా బ్రో. ఇప్పుడు సిటీని ఒక లుక్ వేయడానికి అయితే వచ్చాం. ఏం చెరుపులు మార్పులు చేసిరా. న్యూ ఇయర్ కదా, ఒక డిక్షనరీ తీసుకొని రాద్దాం అనుకో, మనకు సెట్ కావనేసి మళ్ళీ వచ్చి. స్ట్రాబెరీ ఎప్పుడు చూడడమేనా, కొన్నది లేదని. రోడ్డు పక్కన ఉంటే కొన్నాం. దాని టేస్ట్ సేమ్ జెల్లీ స్ట్రాబెర్రీ లానే ఉంది. మొత్తం డొల్ల. బ్రో బెల్ట్ కొంటున్నాడు, మనకు బేరం ఆడడం రాదు. నేను ఇటువైపు వచ్చాను. 250ది 50కి ఇవ్వమంటున్నాడు. మనం షాపింగ్ చేసేది తక్కువ, సోకులు చేసేది ఎక్కువ. నెక్స్ట్ జూడియోకి వచ్చాం. అలా చూసి తిరిగి వచ్చాం. కొత్తగా వర్కౌట్స్ డైట్స్ ఫాలో అవుతున్నాం కదా, ఓట్స్ ప్రోటీన్స్ కొందాం అనేసి వచ్చాం. మన సెట్ కావనేసి మళ్ళీ తిరిగి వచ్చాం. ప్రోటీన్ డబ్బాలు కొనే అంత స్తోమత అయితే మంది కాదు, సో డ్రై ఫ్రూట్స్ కొంటున్నాం. స్టంట్ కొడుతున్నావు కదరా? వద్దు, మాకేం పువ్వు లేదు. మా ఇద్దరికి గర్ల్ ఫ్రెండ్స్ లేరు. అక్కడ పోలీస్ మ్యాన్ బట్ వీ డోంట్ కేర్. పోలీస్ మ్యాన్ అదేదో టాకింగ్ డీప్లీ లేదన్న నడుచుకున్నారు. ఈ ఆటో అంతా నీదే పాదరా బాబు. చెప్పు. నీకు 20 years కాబట్టి నీకు అట్లానే ఉంటుందిరా. అలా 30 వచ్చింది అనుకో, నీ కాళ్ళ మీద నువ్వే బతకాలి. ఇంటికి రూపాయి అడిగావనుకో బొగ్గు మీద అంతే గొజ్జెక్కేస్తారా. బట్టలు కొనాలి అమ్మా అనుకున్నాను, నీకు ఎవడు ఇవ్వడు. రీఛార్జ్ డబ్బులు ఎవడు నీకు ఇవ్వడు, నీవే సంపాదించుకోవాలి. ఇంటికి అడిగినావనుకో గాడిద కూడా 30 వచ్చిన మా మీద ఆదరణ పడ్డవారు అంత. 30 years వచ్చిందని కష్టం బ్రో, గుర్తించి కష్టపడాలి బ్రో. లేదంటే నాకెందుకు భయపెట్టేస్తున్నావు ఇప్పుడే? నాకు అంత నన్ను ఇన్స్పైర్ చేసుకోరా. ఇప్పుడు నేను అమ్మ నాకు 1000 రూపాయలు కావాలంటే ఎవడిస్తారో నీకు? నాకు ఎవడిస్తాడు మా అమ్మ నాకు. ఇప్పుడు నాకు దోల తీరుతుంది నాకు. బ్యాచులర్ అయిపోయి ఎంత కష్టమైంది. మన షాపింగ్ 5000 అయిపోయింది. అయిపోయింది.
మన ఇది ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువ మనకి. ఏ గాడిద కొడుకు ఎవడు ఒక ఇన్స్టా రీల్ చూశాను రా, 2026కి వి అనే లెటర్స్ వచ్చినది అదే అదృష్టం పడుతుందంట. అవును బ్రో, నేను చూసాను. గంట 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 షాపింగ్కి 2000 అయిపోయింది కదా నాకు. బియ్యాన్ని ఎస్ ఉన్న వాళ్ళకి బాగా ఈ సంవత్సరం అచ్చు కలుగుద్దంట. ఏటో అవునవును, ఈ గంట షాపింగ్కి 1000 రూపాయలు అయిపోయింది. ఆ పాప చూస్తాను జనాలు మనకి. ఏమరా చోట బ్రదర్ ఏమని చెప్పు అవుతారా? సేమ్ నీలాగే ఉన్నట్టు రాడు. మనం వచ్చినప్పుడు డోర్ లోపల చేతే చూడు, భలే గొంతుంది రా. మళ్ళీ వెళ్తాం, ఎవడాడు నాకేం తెలుసు. ఎత్తని ఎత్తుడి ఫైనల్ షాపింగ్ అన్ని మొత్తం కంప్లీట్ అయ్యాయి. బ్రో అయితే ఫుల్ మూడ సరే, లైఫ్ ఎవరికి ప్రేమించకండి రా. ప్రేమించేదానికి విడిచిపెట్టాలి. లైఫ్లో ఎవరికి ప్రేమించాలి. ఒకసారి ప్రేమిస్తారు, ముడిసిపోతారు, తర్వాత ముడిసిపోతారు, నాగిపోతారు. బాయ్.